హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న టిప్. పండగ రోజుల్లో అకేషన్స్ ఉన్నప్పుడు టేస్ట్ చేయకుండా ప్రసాదాలు చేస్తాం కదా. ఇళ్ళకి ఉప్పు కారం సరిపోయే విధంగా ఉండాలి అంటే వంటలు వండేటప్పుడు చిన్న మంత్రం చెప్పి వండితే వంటల్లో టేస్ట్ బాగుంటుంది. ఆ మంత్రం ఓం అన్నపూర్ణాయ నమః. మంత్రం చెప్పడం వల్ల మనం వండే వంటకి తగ్గిన వాళ్ళు వచ్చి వంట తింటారంట. సారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎంతమంది ఉగాదికి పెద్దలకు పెట్టుకుంటారు? ఈరోజు మా అత్తగారికి మామగారికి పెట్టుకున్నాము. పొంగలి, బొబ్బట్లు, మామిడికాయ పులిహార, ఉగాది పచ్చడి, గారెలు, ముద్దపప్పు చేశాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పండగ రోజు హడావిడి లేకుండా సింపుల్ గా చేసుకోవచ్చు. ముందుగా ఉగాది పచ్చడి తయారీ విధానం చూద్దాం. చింతపండుని కొంచెం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. చింతపండుని నానబెట్టుకునేటప్పుడే కొంచెం బెల్లము, ఉప్పు కూడా అందులోనే నానబెట్టుకుంటే తొందరగా కరుగుతుంది. బెల్లం. వేప పువ్వు కోసము వేప పువ్వును తీసుకొని వీడియోలో చూపించిన విధంగా నలుపుకుంటే పువ్వు రెక్కలు మొత్తం కిందకి పడతాయి. వీడియోలో చూపించిన విధంగా అనుకుంటే రెక్కలు మొత్తం సపరేట్గా వస్తాయి. వేప పువ్వుని మొత్తం వేయడం కంటే ఇలా పువ్వులోని రెక్కల్ని వేయడం వల్ల ఉగాది పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. పువ్వులోని చేదు కష్టాలని బాధలకి చిహ్నంగా ఉంటుంది. అందువల్ల వేప పువ్వు వాడతారు. చిన్న మామిడికాయ ఒకటి తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కల్లోని వగరు జీవితంలోని కొత్త కొత్త సవాళ్ళని ఎదుర్కోవడానికి చిహ్నం. అందువల్ల మామిడికాయ వాడతారు. మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని బాగా గుజ్జు తీసుకొని చింతపండు తొక్కని తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండులోని పులుపు నేర్పుని వహించవలసిన పరిస్థితులని నేర్పిస్తుంది. కానీ పులుపుని వాడతాము. కారం కోపాన్ని, ఉప్పు జీవితంలోని భయాల్ని ఉత్సాహాన్ని పెంచుతుంది. బెల్లంలోని తీపి సుఖాన్ని ఆనందాన్ని అందిస్తుంది. ఉగాది రోజు ఉగాది పచ్చడి తినడం అనేది ఒక సాంప్రదాయం. పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని భావాల్ని సూచిస్తాయి. చింతపండు, ఉప్పు, బెల్లం నీళ్ళల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని, కొంచెం కారము, పువ్వు రేకుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం అరటికాయ కూడా వేసుకుంటే బాగుంటుంది. సింపుల్ టేస్టీ ఉగాది పచ్చడి రెడీ. పట్ల కోసం ముందుగా పచ్చెనపప్పుని కడిగి ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. పెట్టుకున్న పచ్చెనపప్పుని కుక్కర్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు నానబెట్టి కుక్కర్లో వేసే వీడియో క్లిప్ మిస్ అయింది. 6 విజిల్స్ వచ్చాక విజిల్ మొత్తం పోయాక విజిల్ తీసేసుకొని మూత తీసి అందులో టేస్ట్కి సరిపడా బెల్లము, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. స్మాషర్తో మెదుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. బెల్లంలో నీరు బయటికి అంతా వచ్చి బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు బెల్లం ఉడికే టైంలో బొబ్బట్ల కోసం పిండి కలుపుకుందాం. నేను 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మీరు మొత్తం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం లూజ్గా ఉండేలా కలుపుకోవాలి. అప్పుడే బొబ్బట్లు బాగా స్మూత్గా వస్తాయి. బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. బాగా కలుపుకుంటూ కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని వేసి కలుపుకునేటప్పుడు చేతికి ఏమన్నా పిండి అంటుకుంటే కొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చు. పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ పిండి ముద్దకి పూసి పక్కన పెట్టుకుంటే పిండి ముద్ద బాగా ఆనుతుంది. ఇలా పిండి నానబెట్టుకోవడం వల్ల బొబ్బట్లు బాగా టేస్టీగా వస్తాయి. పిండి ముద్దకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మూత పెట్టి పక్కన నానబెట్టుకోవాలి. ఉడికించుకుంటున్న శనగపప్పు బెల్లంలో కొంచెం రవ్వ లేదా బొంబాయి రవ్వను వేసి బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. వేసాక బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని గ్యాస్ ఆపేసుకోవాలి. గ్యాస్ ఆపేసే ముందుగా కొంచెం యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసుకొని గ్యాస్ ఆపేసుకోవాలి. గ్యాస్ ఆపేసుకున్న తర్వాత పూర్ణం పిండిని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన పూర్ణాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవడం వల్ల మనకి బొబ్బట్లు చేసుకునేటప్పుడు ప్రాసెస్ ఈజీగా అవుతుంది. ఒత్తుకోవడం కోసం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి, గోధుమ పిండి ఈ ముద్దని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ ముద్దని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దలుగా చేసుకునేటప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వాడితే చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది. పిండిని ముద్దలు చేసుకునేటప్పుడు మనం పూర్ణం పిండిని ఎంత ముద్దలైతే చేసుకున్నామో అంతకంటే కొంచెం చిన్న ముద్దల్ని చేసుకోవాలి. అప్పుడే బాగుంటాయి.
టేస్ట్ బొబ్బట్లు. వీడియోలో చూపించిన విధంగా గోధుమ పిండి ముద్దని చిన్నగా ప్రెస్ చేసుకొని అందులో పూర్ణాన్ని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని సీల్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటే ఈజీగా బొబ్బట్లు వస్తాయి. వాటిని ఆయిల్ కవర్ పైన కానీ ఏదైనా కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని అనుకుంటే ఈజీగా వస్తుంది అంటుకోకుండా. బొబ్బట్లు ప్రెస్ చేసుకునే విధానాన్ని 2 రకాలుగా పెట్టాను. మీకు ఏది ఈజీగా ఉంటే అదే చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చేత్తో అంటే పతలాగా వస్తాయి బొబ్బట్లు. పతలాగా ఒత్తుకున్న బొబ్బట్టుని పెనాన్ని హీట్ చేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని వాటిని పెనం పైన వేసుకొని బాగా కాల్చుకోవాలి 2 వైపులా. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ జాగ్రత్తగా కాల్చుకోవాలి మాడిపోకుండా. బొబ్బట్లు నెయ్యితోనే కాల్చుకుంటే బాగుంటాయి నూనె కంటే కూడా. బొబ్బట్లకి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా వస్తాయి. వేసుకుంటూ 2 వైపులా మంచిగా ఫ్రై అయ్యేలా కాల్చుకోవాలి బొబ్బట్లని. 2 వైపులా ఫ్రై అయిన బొబ్బట్ని తీసి పక్కన పెట్టుకోవాలి. బొబ్బట్లు ఒత్తుకోవడానికి రెండో మెథడ్ ఈజీగా ఉంటుంది. పిండి ముద్దలో స్టఫ్ను పెట్టుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత పూరీ ప్రెస్ మీద ఒత్తుకుంటే ఈజీగా అవుతాయి బొబ్బట్లు. మెథడ్లో చాలా ఈజీగా బొబ్బట్లు ఒత్తుకోవచ్చు. పోతే కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ఎక్కువగా ఉన్న వైపు ఇంకొకసారి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న బొబ్బట్ని వేడివేడి పెనం పైన వేసుకొని 2 వైపులా నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవడమే. అన్ని బొబ్బట్లు చేసుకుంటే ఈజీగా టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ. పొంగలి తయారీ విధానం చూద్దాం. పొంగలి కోసం ముందుగా పిడికిళ్ళ బియ్యంలోకి 1 పిడికిడు శనగపప్పు, 1 పిడికిడు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. పొంగలి పెట్టుకునే గిన్నెలో పాలు పోసి పాలు పొంగించుకోవాలి. పొంగి వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం, సగ్గుబియ్యం, పచ్చెనగపప్పు నీళ్ళతో సహా మొత్తం వేసేసుకోవాలి. అన్నం బాగా ఉడికేదానికి తయారయ్యే విధంగా పెట్టుకోవాలి. 1 గ్లాసుకి 4 గ్లాసులు లెక్కన పెట్టుకోవాలి. పాలల్లో వేసిన తరువాత బియ్యాన్ని ఒకసారి బాగా కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి. పొంగాలి అంటే మూత పెట్టుకుంటేనే పొంగుతుంది. వీడియోలో చూపించిన విధంగా మూత పెడుతూ తీస్తూ ఉంటే పొంగలి 3 సార్లు పొంగుతుంది. పొంగలిని పొంగించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా చేసుకోవాలి. పొంగలి పొంగు వచ్చిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకొని బాగా కలపెట్టుకుంటూ ఉడికించుకోవాలి పొంగల్ని. పొంగలి మెత్తగా ఉడికి మొత్తం ఇనికిపోయాక అందులో కొంచెం బెల్లం వేసుకొని బాగా కలబెట్టుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. పొంగలి త్వరగా అడుగు అంటుతుంది. అందుకని సిమ్లో పెట్టుకుంటూ కలబెట్టుకుంటూ బాగా ఉడికించుకోవాలి మెత్తగా. పొంగల్లోని నీరు మొత్తం ఇనికిపోయాక మీ టేస్ట్కి తగినంత బెల్లం వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. పొంగల్లో నీరు మొత్తం ఇనికిపోయాక గ్యాస్ ఆపేసుకునే ముందుగా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలబెట్టుకోవాలి. కడాయిని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు, కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది పొంగలికి. త్వరగా ఫ్రై అయిన జీడిపప్పుని, కిస్మిస్ని పొంగల్లో వేసుకొని ఒక్కసారి బాగా కలిపెట్టుకోవాలి. పొంగల్లో నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ వేయడం వల్ల పొంగలికి మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి కలబెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఈజీ, టేస్టీ, సింపుల్గా ఉండే పొంగల్ రెడీ. పద్ధతిలో ఒక్కసారి పొంగల్ని ట్రై చేయండి. మామిడికాయ పులిహోర కోసం ముందుగా అన్నాన్ని ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. పచ్చి మామిడికాయని తీసుకొని కడుక్కొని శుభ్రంగా తొక్క తీసుకొని తురుముకోవాలి. మీరు ఎంత పులిహోర చేసుకుంటారో దానికి తగ్గట్టుగా మామిడికాయల్ని తురుముకోవాలి. 1/2 కేజీ రైస్కి 1 కాయ సరిపోతుంది పెద్ద సైజుది. ఉగాది పండగ రోజు మామిడికాయతో స్పెషల్గా పులిహోర చేయండి ఈజీగా. అందరూ ఉగాది రోజు మామిడికాయతోనే పులిహోర చేస్తారు. మీరు దేంతో చేస్తారు పులిహోర? మొత్తాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ పులిహోర పోపు కోసం ముందుగా కడాయిని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు, పచ్చెనగపప్పు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక్కసారి కలబెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలని, పసుపు వేసుకొని బాగా కలబెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆపేసుకోవాలి. పోపు పెట్టుకున్న ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ని పక్కన వేరే కడాయిలో వేసుకొని కడాయిని స్టవ్ పై పెట్టుకొని దాంట్లో ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మామిడికాయలో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మామిడికాయలో నుంచి ఆయిల్ పైకి వచ్చాక గ్యాస్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి మామిడికాయ తురుముని. ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలో ఉప్పు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నాన్ని ముందుగా పోపు పెట్టుకున్న కడాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నానికి పట్టిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే అంతే, ఈజీ టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. ఈ విధంగా ఒకసారి మామిడికాయ పులిహోర ట్రై చేయండి. సొరకాయ గారె కోసం సొరకాయని శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకొని తురుముకోవాలి. సొరకాయ తురుములో వేపాకు, ఉప్పు, కారము, జీలకర్ర, బియ్యపు పిండి వేసుకొని పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే సొరకాయలోని వాటర్తో ఈ ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. కారానికి బదులు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ సొరకాయలోని వాటర్ అంతా బయటికి వచ్చి ముద్ద అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. పిండిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ ముద్ద కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని గారెల్లా ఒత్తుకోవాలి. స్టవ్పై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఒత్తి పెట్టుకున్న సొరకాయ గారెల్ని అందులో వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా గారెలు వేసుకున్న తర్వాత ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చాక రెండో వైపుకు తిప్పుకొని అటువైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీళ్ళకి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చాక గారెల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని గారెలు చేసుకోవడమే. ఈజీగా టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ. ఈ విధంగా ఒక్కసారి సొరకాయ గారెలు ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇదే విధంగా చేస్తారు సొరకాయతో. అది స్పెషల్గా మీరేం చేశారో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్నంలో ముద్దపప్పు, నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంతమంది ఈ కాంబినేషన్ ట్రై చేశారో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. పొంగలి, ముద్దపప్పు, మామిడికాయ పులిహోర, బొబ్బట్లు, సొరకాయ గారెలు, ఉగాది పచ్చడి సూపర్ టేస్టీగా వచ్చాయి. మీరేం స్పెషల్స్ చేశారు ఈరోజు? కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.